ఈరోజు నేను మీతో చెప్పబోతున్న విషయం ఏంటంటే సంఘము సేవకునితో ఏ విధంగా నడుచుకోవాలనే విషయాన్ని గురించి చెప్పబోతున్నాను. ఆ యొక్క విధానం మనకు తెలుసుకుని ఉండాలి. కాబట్టి సమయంలో దాని గురించి ధ్యానం చేసుకుందాం. ఒకరోజు ఒక చోటికి సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. వాక్యం చెప్పేశాడు, ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. అమ్మా, నేను వాక్యం చెప్పాను, ప్రార్థనలు చేశాను, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను కాబట్టి నేను బయలుదేరుతానంట. ఒక ఆమె వచ్చిందంట, యాడికి వెళ్ళేదా? మరొక ఆమె వచ్చిందంట, ఇప్పుడు పోయేదానికిలా, రేపు అతను పోవాలి నువ్వు అనిందంట. అప్పుడు ఆయన వాళ్ళిద్దరిని లోపలికి దగ్గరికి పిలిచి, అమ్మా, మీరు మాట్లాడే విధానం ఎట్లుంది? నేను మీకు ఏమవుతాను? నా బ్యాగ్ తీసి లోపల పెట్టమంటున్నారు, మీకు ఏమవుతాను? నేను మీకు చేయాల్సిన పరిచయం చేశాను కదా, నా దారి నేను పోనీయండి. మీరు ఇంట్లో మనిషిని మాట్లాడినట్టు మాట్లాడతారేంటి? కాబట్టి మీరు అట్లా మాట్లాడకూడదు. కాబట్టి నేను మీకు చేయాల్సిన పరిచయం చేశాను. ఇంకొక రోజు ఏదైనా అవసరమైతే పిలవండి, వచ్చి చేసిపోతాను. అంతేకాని మీరు మాట్లాడేది ఏందో మాట మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం. అందుకని మనం దేవుని సేవకునితో ఎలా నడుచుకోవాలనే విషయం గురించి మనము నేర్చుకోవాలి. అలాగే సేవకుడు ఎలా నడుచుకోవాలనే దాని గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను. ఈరోజుకు మాత్రము సంఘము దేవుని సేవకునితో ఎలా నడుచుకోవాలనే దాని గురించి చెప్తాను. రండి, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మొదటగా సేవకుడిని గౌరవించి లోబడాలనే మాట గురించి చెప్తాను. చూడండి, దేవుని వాక్యము తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు ప్రతివారిగా ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవల్లని ఏడుకొంచున్నాను. ఇంకొక మాట కూడా చూద్దాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి నన్ను మీరు తునీకరింపలేదు, నిరాకరింపనైననో లేదు, కానీ దేవుని దూత వలెనో క్రీస్తు యేసు వలెనో నన్ను అంగీకరించారు. తర్వాత చివరిగా దాంట్లో ఫిబ్రవరి 13:17 ఫిబ్రవరి 13:17 ఉంది. బాగా చదువు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంది. చాలు, ఇక్కడ బైబిల్లో పెట్టేసి నా సైడ్ చూడండి. ఈ మాటలు మనకేం చెప్తున్నాయంటే, ఒకటి, సేవకుడిని గౌరవించాలి. 2, వారు చెప్పే మాటలని విని లోబడాలి. గౌరవం లేకపోతే ఆ మనిషి లోబడడు. ఒక వ్యక్తి మీద గౌరవం లేకపోతే ఆ మనిషి మాట వినడు. నేను ఇక్కడికి వస్తున్న మీ అందరితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చారు, కూర్చున్నారు, నేను వాక్యం చెప్తుండగా లేక ఇంకొకరు ఎవరైనా వాక్యం చెప్తుండగా మీరు ఇక్కడికి వచ్చి వారు చెప్పిన వాక్యం మీద మీరు వారి మీద గౌరవం లేకపోతే, వారి మాట వినకుండా మీరు రన్నింగ్ కామెంట్ చేసుకుంటూ ఉంటే, ఊరికే మాట్లాడుకుంటూ ఉంటే అది మీకు నిష్ప్రయోజనం. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? వాక్యం వినాలంటే ఫస్ట్ చెప్పే వ్యక్తి మీద మనకు గౌరవం ఉండాలి. ఆ వ్యక్తిని గౌరవించినప్పుడే ఆ వ్యక్తి మాట మనం వినగలుగుతాం, లేకపోతే ఆ వ్యక్తి మాట మనం వినలేం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూర్చొని
వాక్యం వినకుండా అటు ఇటు తిరుగుతున్నా, లేకపోతే రన్నింగ్ కామెంట్స్ ఏదో ఒకటి అటు చెప్తా ఇటు చెప్తా అది లేదు అని మాట్లాడుకుంటున్నా, మీరు రావటం వేస్ట్, ఆగిపోయినటువంటి వాళ్ళు. ఎందుకంటే వచ్చి కూడా మీరు మేలు పొందలేరు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలంటే గౌరవంగా కూర్చోవాలి, శ్రద్ధగా వాక్యం వినాలి, లోపలికి తీసుకోవాలి, మేలు పొందాలి. ఏదో సినిమా హాల్కి పోయినట్టు, ఏదో బజారుకి పోయినట్టు వచ్చి కూర్చొని, మనం ఫంక్షన్లో పోయినట్టు కూర్చొని ఎడొక పక్క చెప్తున్నాడు ఒక పక్క మాట్లాడుకుంటా ఉండకూడదు. అలా ఉండే పని అయితే అటువంటి వాళ్ళు ఆగిపోండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం వచ్చేది దేనికోసం? వాక్యం కోసం. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి, ఎన్నంతసేపు వినాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అయితే అట్లా వినాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి మీద మనకు గౌరవం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? గౌరవించాలి. ఆ వ్యక్తి మీద గౌరవం ఉంటే మనం వింటాం. గౌరవం లేకపోతే వినలేము. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, ఆయన అక్కడ కూర్చుంటే మనం అటు ఇటు తిరుగుతామా? ఏం చేస్తాం? ఆయన ముఖ్యమంత్రి వచ్చాడు, ఆయన కాడ కూర్చున్నప్పుడు గౌరవంగా ఉండాలా అని పద్ధతిగా కాసేపు అయినా వాళ్ళకి పోయిన దాకైనా గమ కూర్చుంటాం. దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు? దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయనకి మనం గౌరవం ఇవ్వాలి కదా. అందుకని ప్రతి ఒక్క విశ్వాసి ఏ సంఘానికి పోయినా, ఈ వాక్యం మనకు యూట్యూబ్లో వస్తుంది, టీవీలో వస్తుంది, వాళ్ళతో కూడా నేను చెప్తున్నా, ఏ సంఘానికి పోయినా ఆ సంఘంలో ఆ సంఘ కాపరిని గౌరవిస్తేనే వాళ్ళు ఆయన మాటలు వినగలుగుతారు. గౌరవించకపోతే వాళ్ళు ఆ మాటలు వినలేరు. గౌరవించడం అంటే మీరేదో పూలదండలు వేయాలని, శాలువాలు వేయాలని కాదు. ఫస్ట్ మాట వినాలి. హల్లెలూయా. ఏ వినాలి? మాట వినాలి. అతి పెద్ద గౌరవం. కానీ మనుషులు బాహ్యంగా గౌరవించడానికి కోసం ఏదో మాలలు వేస్తారు, ఏదో శాలువాలు వేస్తారు, అది గౌరవించడం అనుకుంటారు. అది అప్పటి వరకు సంతోషంగా ఉంటుంది. కానీ దానికంటే సంతోషమైన విషయం ఏంటంటే మాట వినటమే ఎక్కువ గౌరవం. నాకు పెద్దగా అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా అలా చేయమని చెప్పను. మాట వింటే చాలు అనుకుంటా. కానీ అట్టని అలా చేయకుండా ఉండరు, చేస్తూనే ఉంటారు అక్కడక్కడ. కానీ చేసేవాళ్ళని చేయొద్దని మనం ఆటంకపరచలేము. కానీ ముఖ్యమైనది ఏంటంటే మాట వినటం, అది మనిషిని గౌరవించడం. ఎట్లా అనగా, ఇదిగో దాన్ని ఒకరోజు చూసేసాడు అంటే చెప్పుని వెంటనే పోయి ఆ వ్యక్తి అది చేస్తే ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవం కోసం చేసినట్టు. మాట వింటే లేదంటే లెక్కలేనితనం. ఏందది? లెక్కలేనితనం. ఆయన చెప్తాడా నేను చేయను అంటే అది గౌరవం లేనితనం. మొన్న శుక్రవారం రోజు నేను వాక్యం చెప్పా, ప్రతిరోజు సంఘంలో ప్రార్థన జరగాలి, చర్చి దగ్గర ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు పాపములు పొంది ప్రతిరోజు చేయండి అని చెప్తున్నా. ఎవరైనా ఒకరు ముందుండాలి అని చెప్పి నేను ఇలా చూసినప్పుడు నాకు దృష్టిలోకి పద్మకు వచ్చింది. ఆమె చెప్పి, అమ్మ నువ్వు ఉండాలంటే నేను రేపు నుంచి ఉంటాను బదులు నేను. అది గౌరవం. అది మేము ఖర్చు పెట్టేది ఏమిలే, వచ్చి రోజు నమ్మకంగా ప్రార్థన చేయాలి. అయితే శాస్త్రాన్ని చేయకపోయినా కూడా అది గౌరవం కాదు. ఏం చేయాలి? ఆ పని చేయాలి. లేదు ఇంకొక పని ఏదైనా చెప్పాం, అయ్యా వాటర్ అయిపోయి కొంచెం నీళ్ళు తెమ్మని చెప్పాం, పోయి దాన్ని తీసుకొని పెడితే అది గౌరవం. ఎండాకాలం వచ్చింది తొందరగా రండి అని చెప్పాం, ఆ టయానికి వస్తే మీరు గౌరవించినట్టు, రాకపోతే గౌరవించడం లేదు. ఆయన చెప్తాడు మేము ఇట్టే చేస్తామని అర్థం. ఆయన చెప్తాడు మేము మాత్రం ఏం చేస్తాం, మా ప్రకారం వస్తామని అర్థం. అది గౌరవం కాదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, మీరేమో దండలు తేబల్లా, దాని శాలువాలు తేబల్లా, అయితే మీరు మాట వినండి చాలు. అది ఎంతో సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంతోషము మీరు నాకు ఇవ్వగలిగితే నేను ఎంతవరకైనా మీకోసం ప్రయాసపడగలుగుతాను. మీరు వినటం లేదు, మాట వినటం లేదంటే అది చాలా వేదనగా ఉంటుంది. దుఃఖంతో పరిచయం చేయకూడదంట. అటు చేయకూడదు.
బాధపడతా పరిచర్య చేయకూడదట. మిమ్మల్ని చూడగానే సంతోషంగా పరిచర్య చేయాలి, ఇంకా సంతోషంగా వాళ్ళ కోసం పరిచర్య చేయాలనిపించాలి. ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీరు చెప్పినప్పుడు మాట వింటే. హల్లెలూయా. మాట వినకపోతే అది గౌరవం కానే కాదు. మాట వినకపోవటం కంటే రాకపోవటమే బెస్ట్. ఎందుకని? వచ్చి మాట వినకపోవటం కంటే రాకుండటమే బెస్ట్. ఎందుకంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలా? గౌరవించి మాట వినాలి. అప్పుడు అది వాళ్ళకి ఆశీర్వాదం, ఇక్కడ ఆశీర్వాదం, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అందుకని సంఘము దేవునితో నడుచుకోవాల్సిన విషయాల్లో మొదటి విషయం నేను 3 చెప్తా ఈరోజు. గౌరవించి లోబడాలి. ఏం చేయాలి? చెప్పిన మాట ఈ మాట చెప్పాడు మా సేవకుడు, దాన్ని మనం వినాలా, చెయ్యాలా అని లోబడితే అది ఇరువైపుల నుంచి ఆశీర్వాదం మంచిది. రెండో విషయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన బలం శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించాలి. మనకి పైన నాయకులుగా ఉన్నవారు వారు నడుచుకున్నటువంటి నడవడికను మనం జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాస జీవితాన్ని మనం అనుసరించాలి. దేవుణ్ణి మనం అనుసరిస్తాం, అదొక భాగం. రెండవది, సేవకుని కూడా మనం ఏం చేయాలి? వారు దేవుని ప్రకారంగా నడుస్తున్న వారైతే వారి విశ్వాసాన్ని కూడా మనము అనుసరించాలి. అనుసరించాలి అంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేయాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అర్థం చేసుకోకపోతే ఎక్కువ దూరం పోదు ప్రయాణం. అయితే అర్థం చేసుకోకపోతే అనుసరించలేము. అపార్థం చేసుకోవటం ఈజీ, అర్థం చేసుకోవడం కష్టం. పొద్దున్న మన తమ్ముడు ఫోన్ చేశాడు, సహోదరుడు నాని ఫోన్ చేశాడు. ఆయన ప్రకటించద్దు అన్నాడు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. బ్రదర్, గురువారం సాయంత్రం ప్రార్థన పెట్టుకున్నాము, బాబుకు బర్త్డే అన్నాడు. అయ్యా, నేను మంగళవారం రోజు బెంగళూరు వెళ్తున్నాను, 1-2 రోజుల్లో అక్కడ పని ఉంది నాకు, నేను పిల్లల స్టడీ విషయం చూసుకొని రావాల్సి ఉంది. ఒకవేళ వచ్చేస్తే ఆ రోజు కలుసుకుంటా, ఒకవేళ నేను రాకపోయినా నీకు మాత్రం నేను ప్రార్థన జరిపిస్తాను, ఎవరో ఒకరిని ఏర్పాటు చేసి ప్రార్థన అయితే జరుగుతుంది బర్త్డే కాబట్టి అంటే ఆయన అన్నాడు, వాళ్ళ భార్య భర్త ఇద్దరు తీసుకొని మాట్లాడి, మీరు లేకుంటే మాకు అసంతృప్తిగా ఉంటుంది కాబట్టి మీరు వస్తానంటే పెట్టండి, లేకపోతే నెక్స్ట్ వీక్ పెట్టండి, పర్వాలేదు, బర్త్డే అయినా పర్వాలేదు, మేము మళ్ళీ అయినా పెట్టుకుంటాం, ఇబ్బంది లేదు, తర్వాత మీరు వచ్చినప్పుడే పెట్టండి అన్నారు. నాకు నిజంగా ఆ మాటకి ఎంత మెచ్యూరిటీగా వాళ్ళు చెప్పారు అనిపించింది. ఎందుకంటే ఒక్కోసారి అక్కడే మనుషులు అర్థం చేసుకోరు. ఎందుకని? బర్త్డే అని చెప్తే రానని చెప్తావా, నీ బాధలు ఎక్కడైనా పడు, రావాలి కదా అంటారు. ఆ మధ్య తుఫాను వచ్చింది, ఈ మధ్య జోరు వాన, భయంకరమైన పరిస్థితి. ఒక సోదరుడు ఫోన్ చేశాడు, ముందు కూడా చెప్పలా, ఈరోజు మా అమ్మాయికి ఫంక్షన్ చేసుకుంటున్నాం, సంఘం ఏం బలేదు, నువ్వు వచ్చి ప్రార్థన చేసిపో అన్నాడు. అయ్యా, తుఫానుగా ఉంది, నేను నెల్లూరు నుంచి ఇప్పుడు రావాలి కదా, నాకు ముందు నుంచి చెప్పకపోతుంది, సరే ప్రార్థనే కదా, కుటుంబ ప్రార్థన కూడా పెట్టుకున్నది లేదు కదా, మన సహోదరుని పంపిస్తాను అంటే వాళ్ళైతే మాకు వద్దు, వస్తే నువ్వు రా, ఇలాంటి రాబాకన్నాడు. అంటే వాళ్ళు కూడా దేవుని పరిచారకులే కదా, ప్రార్థనే కదా నువ్వు చేసుకుంటున్నదే, నువ్వేం కుటుంబ ప్రార్థన పెట్టుకోలేదు కదా. అతను అట్లా వెనకబడిపోయాడు. ఎందుకని? నేను ఆ రోజు రాలేదని. ఏం ఆ రోజు చేస్తేనే దేవుడు వింటాడా, లేకపోతే ఇంకో రోజు చేస్తే వినడా? అంటే అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు చాలామంది అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది. కానీ అపార్థం చేసుకుంటే నడవలేమండి, అర్థం చేసుకుంటే ఎంత దూరమైనా ప్రయాణం సాగిపోద్ది. ఒకసారి మీరు నాకు ప్రార్థన చేయమని కూడా చెప్తారు, నేను మర్చిపోతా, మీరేం దాన్ని బాధపడిపోలే, మళ్ళీ ఫోన్ చేసి అడగండి,
బ్రదర్ మీకు పదం చెప్పినాము, మీరు మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ మాకు చేయండి అని అంటే చేస్తాను, నా బాధ్యత అది చేయాలా. మీరు అడగాల, నేను చేయాలి, నా బాధ్యత. ఒకవేళ నేను మర్చిపోయాను అనుకోండి, మీరు అప్పుడు వాదన చేసుకోకూడదు. మేము చెప్పినాము ఆయనకి, ఆయన చేయలేదు అనుకోకూడదు. మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేద్దామంటే గుర్తు చేయొచ్చు, తప్పేం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేశారని నేనేమో అనుకోను. ఎందుకంటే ఒకసారి మనం మనుషులుగా కొన్ని పనుల్లో పడినప్పుడు ఏమైపోతాం, కొన్నిసార్లు మర్చిపోతుంటాం, మళ్ళా అడగచ్చు, ప్రార్థన చేస్తాం. ఒక్కోసారి సమయం కుదరకపోవచ్చు, అప్పుడు రాలేకపోయినా నష్టం అయినా వచ్చి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు పనిలో ఉన్నప్పుడు ఒకసారి నీళ్ళు పడకపోవచ్చు, అది మీరు అపార్థం చేసుకోకూడదు. ఒక దగ్గర ఏం జరిగిందంటే, ఒక ఈదులో 4 విశ్వాసులు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఆ ఈదుకు పోయాడంట పని మీద. సరే వచ్చాం కదా మన వాళ్ళకి ప్రార్థన చేసిపోదామని ఒక 2 విశ్వాసులకు పోయి ప్రార్థన చేశాడు. తర్వాత ఇంక 2 విశ్వాసులు ఉన్నారు. ఆయనకి అర్జెంట్ ఫోన్ వచ్చి ఏ దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు కాడికి పోలా, వాళ్ళిద్దరు ఆదివారం రాలా. ఎందుకు? పాస్టర్కి మా మీద ప్రేమ ఏడుందయా, ఏడని చెప్ప. వాళ్ళు మా వీధికి వచ్చి ఏంది మా ఇంటికి రాకుండా మాకు ప్రార్థన చేయకుండా పోయారు కదా వాళ్ళు, కాబట్టి మేము బాగున్నారంట. ఇంకా మళ్ళా పాస్టర్ పోయి విషయం చెప్పి ఇలా ఇబ్బంది అయిందా మాడికి పోయి వచ్చారంటే అప్పుడు వచ్చారంట. అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, మరి ఏం పని మీద వెళ్ళిపోయాడు ఏమో, మళ్ళీ వస్తాడు కదా, మన కాపరి జీవితాంతం మనకు రావాల్సిందే కదా, మనం రాకుండా ఆయన అడిగిపోతాడు అనుకోవాల్సింది పోయి, అంటే వాళ్ళిద్దరింటికి వచ్చి మా ఇల్లు ఏం చేసిందయ్యా, మా ఇంటికి రాలా అని అనుకున్నారంట వాళ్ళు. అంటే సాతాను అపార్థం చేసుకునే దాంట్లో వాడు బాగా మనకి హెల్ప్ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, అర్థం చేసుకొని అనుసరించాలి. హల్లెలూయా. అది చాలామంది ఏం చేయట్లేదు, అర్థం చేసుకోవట్లే. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు సూటిగా చెప్పండి. కాపరి 1-2 సార్లు మీ దగ్గర రాలేకపోయేది అనుకో, మీరు దాన్ని చాలా బాధగా ఫీల్ అవుతారు. మీరు అప్పుడప్పుడు ఆదివారం రాకుండా ఆగిపోతారు, కాపరి మీరు వస్తారని ఎదురు చూస్తుంటాడు. అప్పుడు కాపరి ఏమన్నా చెప్పండి, మీరు సడన్గా ఈ సభ పెట్టుకుని ఆగిపోతారు. అప్పుడు ఏమన్నాలా, అయినా మీకోసం కాపరి వస్తాడు, కానీ మీరు కాపరిని అర్థం చేసుకునేది. కాబట్టి కాపరిని విశ్వాసాలు అర్థం చేసుకోవాలి, విశ్వాసాలని కాపరి కూడా అర్థం చేసుకోవాలి. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. కాబట్టి ఈరోజు మీతో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఏదన్నా విషయం ఉన్నప్పుడు మనం అర్థం చేసుకునే దానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అప్పుడు మనం విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోగలుగుతాం. అలా అర్థం చేసుకోలేకపోయినప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, మీరు విషయం చెప్పండి, నేను దానికి ఏం చేయాలో నేను ఆలోచించుకుని ఏదో ఒక విధంగా చేస్తా. ప్రార్థన చేయాలి మాకు, మీరు వచ్చి ప్రార్థన చేసుకొని చెప్పండి. నేను చెప్తా, అమ్మా నేను పలానా మీటింగ్లో ఉన్నాను, సాయంకాలం వచ్చేస్తాను, ఇలాంటి రేపు పొద్దున వచ్చేస్తానని చెప్తాను. లేదు ఎమర్జెన్సీ అయితే రాత్రైనా వస్తాను. నమ్మకం ఉంచితే దేవుడు సహాయం చేస్తాడు. ఒక చోట మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్లో చెల్లెలు అక్క కోసం ప్రార్థన చేస్తుంది. అక్క అమెరికాలో ఉంది, ఆమె ఇండియాలో మీటింగ్లో ఉంది. ఆమె భయంకరమైన అనారోగ్యంతో మంచం పట్టేస్తుంది. చెల్లెలు ఆ మీటింగ్లో దైవసేవకుడు చెప్పాడు, మీ వాళ్ళ కోసం కూడా ఇక్కడికి రాకపోయినా ఇంటికాడ ఉన్నా దూరంగా ఉన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఇక్కడికి వచ్చిన మీరు, మీ ప్రార్థన దేవుడు వింటాడని చెప్పినప్పుడు ఆ చెల్లెలు ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరి కోసం? అయితే తెల్లారి వాళ్ళ అక్క ఫోన్ చేసిందంట, చాలా కలకల మాట్లాడుతుందంట. ఏంద్రా ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది, నిన్ను నంత నీరసంగా మనసులో లేలాగా అటుండింది అని చెప్పి, ఏమైందక్క, ఏడ చూపించుకున్నావు, ఎటు బాగయ్యావంటే, ఏమమ్మా రాత్రి 9:30 నుంచి నాకు హుషారు వచ్చేసిందా, నాకు బాగుందా, లేచి తిరుగుతున్నాను, పని చేసుకున్నాను అంటుందంట. అప్పుడు ఇంక జ్ఞాపకం వచ్చిందంట, 9:30 అప్పుడు సువార్త మీటింగ్లో ఉంది, అక్క కోసం ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఏమో ప్రార్థన చేస్తుంది, అక్కడ దేవుడు ఆమెను దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అమెరికా ఎక్కడుందే, చాలా దూరం, ఒకరోజు ప్రయాణం. ఇండియాలో చేరి అమెరికాలో అక్క కోసం ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏం చేశాడు, ఆ విశ్వాసాన్ని బట్టి
స్వస్థపరిచాడు. మనకి విశ్వాసం ఉంటే ఎక్కడి నుంచైనా దేవుడు కార్యము చేయగలుగుతాడు. ఆయన సమర్థవంతుడు. అది విశ్వాసంతో జరిగే పని. దేవుని శక్తికి అడ్డుండదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడి నుంచి అమెరికాకి మాట్లాడుతున్నావా? ఎటు పోతుందో మీకు ఏమైనా కనపడుతుందా? అది ఏ దారిని పోతుందో మీకు ఏమైనా తెలుస్తుందా? కనిపిస్తుందా? ఒక సిగ్నలే పోగలిగితే దేవుని శక్తి ప్రవహించలేదా? దేవుని శక్తి ప్రవహించలేదా? శక్తి లేదా దేవునికి? ఆయన శక్తి ప్రవహిస్తుంది. హల్లెలూయా. అది మనం విశ్వసించాలి, నమ్మాలి. నమ్మితే దేవుడు సహాయం మనకి చేస్తాడు. మూడో విషయం చూడండి, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యంలో మనం చూస్తే వాక్యోపదేశం పొందేవాడు ఏం పొందేవాడు? ఉపదేశించేవానికి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఒక కాపరిని పోషించే బాధ్యత ఆ సంఘందే, ఆ సంఘం మీద ఉంటుంది. ఒకవేళ సంఘము అంత స్థితిలో లేనప్పుడు ఆ కాపరి ఏదైనా పని చేసుకొని కూడా ఆ యొక్క సంఘాన్ని నడిపించవలసి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అదే చేశాడు. పని చేసుకుంటూ కొన్నాళ్ళు దేవుని పరిచర్యను చేసుకుంటూ వచ్చాడు. అదే ఫిలిప్పీ పత్రికలకు వచ్చేటప్పటికే నాకు మీరు పంపించిన అన్ని వస్తువులన్నీ చాలా సమృద్ధిగా ఉన్నాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు చాలా సహాయం పంపించారు, మనోహరమని మంచివి అని వాళ్ళకి మళ్ళీ ఉత్తరం రాశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు సంఘమే చూడాలంటే సేవకుడి పని ఎట తినాలా, ఏం తినాలా అని ఆలోచించకూడదంట. సేవకుడు ఎప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే మోషే అనేటువంటి నాయకుడు చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు గెలిచారట. చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారట. అయితే దైవ సేవకుడి పని ఏంటంటే సంఘం కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ బిడ్డలకి ఎంతో సహాయం చేస్తుంది, ఎంతో జయాన్ని ఇస్తుంది, ఎన్నో మేలు కలుగజేస్తుంది. అయితే ఎప్పుడు ప్రార్థనలో ఉంటే ఆ కార్యాలు చూస్తాం. అయితే ప్రార్థనలో ఉండాలంటే ఆ కుటుంబం గురించి ఆయనకి ఇబ్బంది ఉండకూడదు. ఏముండకూడదు? కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఆ వ్యక్తి ప్రార్థన చేయగలుగుతాడా? దాని మీద పోతుంటుంది మనసు. దాని మీదకి ఒరే ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని పోతుంటుంది. ఇంకా దానికోసం ఏదో ఒక పనో ఏదో ఒక కార్యమో చేయాల్సి ఉంటుంది, ఏదో ఎదుర్కోవాల్సి ఉంటుంటుంది. అయితే ఆ భారం ఇంకొకరు చూసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఎప్పుడు దేవుని పదాల దగ్గర మొరపెడుతూ సంఘక్షేమం కొరకు ఏడుకుంటుంటాడు. అందుకని ఆ రోజు దేవుడు లేవీలకు ఏ భూములు ఇవ్వలేదు, ఏ పనులు పెట్టలేదు. ఒక దేవుని పరిచర్య పని మాత్రమే పెట్టాడు. వాళ్ళంతా ఏం చేయాలంటే దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉండాలి. అయితే ఇజ్రాయేలు ప్రజలంతా వచ్చి వాళ్ళు భూములు పండించాలా, అన్నీ చేయాలా, వాళ్ళు వచ్చి ఈ యొక్క సేవకులకి అన్నీ చూసుకోవాలని ఆ రోజు ఒక నియమ నిబంధనను దేవుడు లేవీల కొరకు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు దేవుని పనిలోనే ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలా? అహరోను ఊరులాగా ఆదుకునే మనుషులు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మోషే చేతులు ఎత్తాడు. చేతులు ఎత్తితే ఎంతసేపు ఎత్తాడు? బరువు కదా. అప్పుడు అహరోను ఊరులు ఏం చేశారు? ఒక రాయిని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చొని పెట్టి ఈయన చేతులు వాళ్ళ భుజాల మీద పెట్టి, ఈ భారం అంతా వాళ్ళ మీద పడినప్పుడు చెయ్యి ఎంతసేపు ఎత్తచ్చుగా. చెయ్యి ఎత్తుంటే ఏమైంది? విజయము కలుగుతుంది, దించితే అపజయం వస్తుంది. అందుకని వాళ్ళు అర్థం చేసుకొని, అహరోను ఊరు అర్థం చేసుకొని, ఆ బరువు మేము భరించాలా, ఆయనేమో చెయ్యి ఎత్తాలా అని చెప్పి ఏం చేశాడు? ఆయనకేసారు రాయి. ఎలకలేదు, మళ్ళా వీళ్ళు వేసుకోలే రాయి. ఎవరికి వేశారు? మోషేకి రాయి వేసి శుద్ధంగా కోసబెట్టారు. ఇకన చేతుల్ని వీళ్ళు పట్టుకున్నారు. సాయంత్రం దాకా అట్టే పట్టుకున్నారంటండి. వాళ్ళు పట్టుకుంటేనే అక్కడ విజయము వచ్చింది. దించేస్తే
అయితే ఈరోజు అహరోను ఊరంటే ఎవరో, అహరోను ఊరంటే ఎవరో? సంఘమే. సంఘం ఆ విధంగా దేవుని సేవకునికి సపోర్ట్గా నిలబడితే ఏ కార్యం చేయటానికైనా, ఏ పని చేయటానికైనా, ఏ మీటింగ్ పెట్టడానికైనా, ఎలాంటి విషయానికైనా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. హల్లెలూయా. అయితే అది లేకపోతే బొరువు ఎక్కినప్పుడు అలా ఏం చేస్తాడు మోషే? దించేస్తాడు. చేతులు దించితే ఏమవుతుంది? కాబట్టి అందుకని వాక్యోపదేశం పొందేవాడు, ఉపదేశించేవానికి ప్రతి మంచి పదార్థంలో ఖచ్చితంగా భాగం ఇవ్వాలి. బతకడానికి తినాలి కానీ తినడానికి బతకకూడదు. ఎందుకు తినాలి? మనం బతకాలి కాబట్టి తినాలా. కొంతమంది అట్ట కాదు, తిండే బ్రతుకు అనేది తిండి కనపడింది అనుకో ఇంక వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఏమైనా కానీ తర్వాత అడగలేదు బదరా, నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చేసిందే, నాకు అట్టయిపోయింది ఎట్టయిపోయింది. తినబడిన చోట తినటం ఎందుకు, మళ్ళీ బాధలు పట్టడం ఎందుకు? మిత్తంగా పోండి, ఆరోగ్యంగా పోతాం. హల్లెలూయా. కాబట్టి సంఘము దేవుని సేవకునికి సపోర్ట్గా ఉండాలి. ఎప్పుడు దేవుని కొరకు నమ్మకం ఉండేవాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు సహాయం చేయడా చేస్తాడు. ఆ ఉద్దేశంతోనే కొంతమంది పరిచారకులను కూడా రెడీ చేస్తూ ఉన్నాం. లేదా ఒకసారి నేను బయట వెళ్ళాను మీటింగుల కోసం, చిన్న కుటుంబ ప్రార్థన జరిపించాలి, మరొకరు వెళ్ళి జరిపిస్తారు. దాని కార్యం జరుగుతూ ఉంటుంది, కానీ కార్యం జరగకుండా ఆగిపోదు. కాబట్టి నేను ముందుగా మీకు చెప్పకూడదు, చెప్తున్నా. రాబోయే రోజుల్లో పరిసరి పెరిగినప్పుడు మీకు నేను అందుబాటుగా ఉండేది తక్కువ ఉంటుంది. పరిచారకులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. అట్లా నేను లేనని పరిసరి ఆగకూడదు. పరిచారకులు ప్రతి కార్యానికి, ప్రతి మీటింగ్కి, ప్రతి ప్రార్థనకు అందుబాటులో ఉండాలని నేను మీ కొరకు పరిచారకులు రెడీ చేస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రార్థన టీం రెడీ అవుతుంది. 24 గంటలు ప్రార్థన కూడా ఏ జాములో మీరు ఫోన్ చేసినా ఎత్తుకొని మీకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, పరిసర చేసేవాళ్ళు ఉంటారు, స్వార్థికులు ఉంటారు. వీళ్ళందరినీ రెడీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నా. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, రావటం, కూర్చోవటం, హడావుడిగా వచ్చి ప్రార్థన చేసుకోవటం, వెళ్ళటం ఇది కాదు పని. ఈరోజన్నా వచ్చినాం, కొంచెం కుర్చీలన్నీ ఎత్తి పెడదాం, ఏదైనా పని ఉంటే చేసి పదాం, శుద్ధంగా మందిరం చిమ్మేసి పదాం అని ఉండాలి. ఎందుకంటే అది సపోర్ట్గా ఉండటం, సపోర్ట్ చేయటం. ఇంకేదైనా పని ఉందా చెప్పు, మేము చేస్తాం అని చెప్పాలా. కానీ కొంతమందికి ఏమో మంచుకు పోయేటట్టు, నాకు చెయ్యి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఒక 5 నిమిషాలు ముందు పోతావేమో, ముందు పోయి ఏం చేస్తావు ఇంటికాడ? ఏమవుతుంది 5 నిమిషాల్లో? నువ్వు ఈ లోపల పని చేసుకో, అందరికి వెనకాల చేసుకొని పో. ఒక 10 నిమిషాలు లేట్ అవని హాస్పిటల్ కాడికి పోతే గంటలు ఉంటుందో నెంబర్ వచ్చిందాక వాడు ఏం చేస్తాడు? 2 గంటల టైం అని చెప్తాడు. అయ్యో అని కూర్చో ఉంటాడు పాపం. 2 గంటలు అయిందాక 2 గంటలకు పిలుస్తాడు. వాళ్ళు లేట్ అయిపోతే 2:30 అన్నం లే నీళ్ళే ఆడే కూర్చొని ఉంటావు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నావు నువ్వు. ఒక 5 నిమిషాలు లేట్ అయింది ఏమవుతుంది? ఆశీర్వాదమే కదా. హల్లెలూయా. కాబట్టి అందుకని రావటం, కూర్చోవటం, వినటం, వెళ్ళిపోవటం కాదు. నేనేం చెయ్యాలా సంఘానికి? నా పని ఏంది? నా వల్ల అయింది కూడా నేను ఏదైనా చేయాలి కదా, నేను కూడా సపోర్ట్గా ఉండాలి కదా దేవుని సంఘంలో అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. హల్లెలూయా. వారికి తగిన పని. యవనస్తులు ఉన్నారు, యవనస్తులు తగిన పని. పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు తగిన పని. ఎవరెవరు చేయాలి. ఎందుకంటే అన్ని పనులు సేవకులు చేయాలంటే సమయం అవుతుంది. కొన్ని టెక్నికల్ విషయాలు ఉన్నాయి, అవి యవనస్తులు నేర్చుకొని చేయొచ్చు. అన్ని పనులు ఆయన చేయాలంటే ఈ పని అయిపోద్ది. ఈ పని అయిపోతుంది. ప్రార్థన ఉండదు, తిరుగుతుంటాడు అంతా బిజీగా, కానీ ప్రార్థన ఉండదు. అప్పుడు ఏ లాభము? అందుకని ఉపదేశం పొందేవారు ఉపదేశించే వారితో ఏకీభించి సపోర్ట్గా నడుచుకుంటే ఆ సంఘము ఫలిస్తుంది, వారు ఫలిస్తారు, అన్ని విధాలుగా
దీవెన కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మనం ఈ విధంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విధంగా మనం నడుచుకుంటే రాబోయే రోజుల్లో మన పరిస్థితి చాలా ఏరుగా ఉంటుంది, మన యొక్క పరిచర్య ఏరుగా ఉంటుంది. దేవుడు చాలా గొప్ప విషయాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుడు అలాంటి అనుభవాలు గుండా, అలాంటి పరిస్థితి గుండా మనందరూ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. మా అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, యదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మెన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.